హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ రైల్వే ఎగ్జామ్స్లోను అలాగే ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్లోను చాలాసార్లు అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కరెక్ట్గా చేయాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామంది రాంగ్ చేశారు ఈ క్వశ్చన్. సో మీరు అస్సలు రాంగ్ చేయొద్దు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఇలాంటప్పుడు మనము బార్డ్మాస్ రూల్ని యూజ్ చేసి చేయాలన్నమాట. సో ఇప్పుడు పైన వాల్యూ ఏంటి? 13 డివైడెడ్ బై 13 ఆఫ్ 13 ప్లస్ 13 బై కింద ఉన్న వాల్యూ 13 డివైడెడ్ బై 13 ఇంటూ 13 ప్లస్ 13. ఇది మనకి ఇచ్చాడనమాట. ఇప్పుడు బార్డ్మాస్ రూల్ని యూజ్ చేసి ఎలా చేస్తానో ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా. సో 13 డివైడెడ్ బై బార్డ్మాస్ రూల్ ప్రకారం ముందు ఆఫ్ ఉండేది చేయాలి. అంటే 13 ఇంటూ 13. ఆఫ్ అంటే ఇంటూ అని అర్థం. 13 ఇంటూ 13 ఎంత అవుతుంది? 169 అవుతుంది. సో ప్లస్ 13 సేమ్. ఇప్పుడు క్రింద చూడండి. ముందు క్రింద దాంట్లో ఏముంది? డివిజన్ ఉంది. సో బార్డ్మాస్ రూల్ ప్రకారం బార్డ్మాస్ రూల్ BODMAS బార్డ్మాస్ రూల్ ఫస్ట్ తర్వాత డివిజన్ చేయాలి. సో ఇక్కడ ఉన్నది డివిజనే ఉంది కాబట్టి డివిజన్ చేద్దాం. 13 డివైడెడ్ బై 13 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ఇంటూ 13 ప్లస్ 13. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 13 డివైడెడ్ బై 169ని ఏ విధంగా రాసుకోవచ్చు? 13 బై 169గా రాసుకోవచ్చు. ప్లస్ 13 బై 13 ప్లస్ 13 ఎంత అవుతుంది? 26 అవుతుంది. 13 ఒకట్ల 13లో పోతుంది. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటి? 13 1/13 ప్లస్ 13 అనమాట. సో 26. కసాగ్ ఎంత? 13 ఒకట్ల 13 కాబట్టి 13లో 169. సో ఈ విధంగా. సో 170 1 ప్లస్ 116 170 13 భిన్నం పైకి వెళ్తే ఏమవుతుంది? 1/26 అవుతుంది. అర్థమవుతుందా? 1/26 అవుతుంది. సో మనకి 285 జార్ 213 జార్ పోతుంది. సో 85/169 వస్తుంది. 13 ఇంటూ 13 169. సో ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. సో ఈ విధంగా చేయండి. చాలామంది ఇది రాంగ్ చేస్తూ ఉంటారు. రాంగ్ చేసే వాళ్ళకైతే ఆన్సర్ మాత్రం 1 వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. 1 వస్తే మాత్రం ఖచ్చితంగా అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉంది కదా, సేమ్ అనుకొని మొత్తం సేమ్ అనుకొని 1/1 అనుకొని ఆన్సర్ 1/26 కానీ 1 కానీ వచ్చేస్తుంది. సో అలా వస్తే మాత్రం ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్. ఇది ఆన్సర్ అనమాట. సో చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.